అందరికీ నా నమస్కారం. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో రాహు కర్మ కలిగిన వాళ్ళు చేసే బిజినెస్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. అంటే ఈ రాహు కర్మ కలిగిన వాళ్ళు ఎలా గుర్తిస్తామంటే లగ్నం గానీ, లగ్నాధిపతి గానీ, చంద్రుడు పడే నక్షత్రం గానీ, పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు అయితే రాహు కర్మగా గుర్తిస్తాం. ఈ రాహు కర్మ కలిగిన వాళ్ళు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ప్రాఫిట్స్ చాలా వస్తాయి. ఏ బిజినెస్ అంటే వాళ్ళ జాతకానికి సంబంధించి ప్రాప్తం ఇచ్చిన బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్ కి తగిన ప్రాఫిట్స్ అంటే ఇన్వెస్ట్ కంటే కొద్దిగా 2-3 రెట్లు ప్రాఫిట్స్ అనేవి బాగా వస్తాయి. ఈ ప్రాఫిట్స్ ని చూసి వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇంత ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా, ఇలా ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసి కొంటారు. కొనిన తర్వాత అవి సేల్స్ అవ్వవు, అమ్ముడుపోకుండా ఆ ప్రాఫిట్ కి లాస్ వస్తుంది. లేదనుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే అప్పు తీసుకొని వచ్చి ఆ బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ సేల్స్ కాకుండా లాక్ అవడం వల్ల వీళ్ళు తెచ్చిన లోన్స్ కి ఇంట్రెస్ట్ కట్టలేక చాలా బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాహు కర్మ కలిగిన వాళ్ళు ఏం చేయాలంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలా. మనకి ప్రాఫిట్ వస్తుంది కదా అని అప్పులు చేసి లోన్ తెచ్చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దండి ఈ రాహు కర్మ కలిగిన వారు. మరో షార్ట్ తో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్ని.